Hello guys, I hope you're all doing amazing. Welcome to my channel Banu's Bonsai Passion. జేడ్ బాగా గ్రో అవ్వాలంటే ఏం చేసుకోవాలి అండ్ ఏ ప్రికాషన్స్ మనం ఫాలో అయితే జేడ్ అనేది బాగా గ్రో అవుతుంది. అండ్ సీజన్ అంటే గ్రోయింగ్ సీజన్ గురించి కూడా ఈరోజు మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేడ్కి హై టెంపరేచర్స్ అంటే ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేసింది కదా గాయస్. ఫిబ్రవరి ఎండింగ్ అంటే ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 మంత్స్లో కూడా జేడ్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత కూడా చాలా ర్యాపిడ్ గ్రోత్. నార్మల్ టైమ్స్లో ఈ టైప్ గ్రోత్ ఉండదు. ఇక్కడ మొత్తం చూసారు కదా మనకి ఈ యొక్క రెడ్ కలర్లో వచ్చేసి మొత్తం నీట్గా ఎంత బాగా గ్రో అవుతుందో. ఇదంతా కూడా యాక్చువల్లీ ఎలా అంటే మన కాంబినేషన్ ఆఫ్ రీపాటింగ్ అండ్ సీజన్. అంటే కరెక్ట్గా మనం ఆ యొక్క గ్రోయింగ్ సీజన్కి మనం తగ్గట్టుగా మనం రీపాట్ చేసుకున్నట్టయితే వాటి గ్రోత్ కూడా మనకి చాలా వరకు మనం యూజ్ అయినట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఈ టైంలో కానీ మీరు కొంచెం రీపాటింగ్ చేసుకుంటే, ఎందుకంటే జేడ్ అనేది రీపాటింగ్కి యాక్చువల్గా మ్యాక్సిమం చాలా తక్కువ ఇంపాక్ట్ అయ్యే ప్లాంట్. అంటే రీపాట్ అవగానే వీక్ అయిపోయి ఆ టైప్ ఉండదు. రూట్స్ అనేవి కొంచెం మనం జాగ్రత్తగా ఎక్కువ ఉంచుకుని మనం దాన్ని కానీ రీపాట్ చేసుకున్నట్టయితే అది రీపాటింగ్ స్ట్రెస్కి ఎక్కువ లోన్ అవ్వదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా దగ్గరగా ఒక చాలా మ్యాసివ్ గ్రోత్ అయింది. యాక్చువల్గా నేను దీన్ని ఇంకా షేప్ చేయలేదు, దాన్ని జస్ట్ అలా గ్రోత్కి ఫ్రీగా వదిలేసాను, ఫ్రీ గ్రోత్కి. సో మీరు చూడొచ్చు చాలా నీట్గా ఒక ర్యాపిడ్ గ్రోత్ అనేది మనం చూడొచ్చు. అండ్ ట్రంక్ సైజ్ కూడా, ట్రంక్ థిక్నెస్ కూడా చాలా హ్యూజ్గా అయిపోయింది, చాలా హెవీ ట్రంక్. ఎందుకంటే నేను దీన్ని అప్పుడే షేప్ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే మొక్కలు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెద్ద మొక్కలైనా మన గార్డెన్ ప్లాంట్స్ అయినా ఏదైనా సరే వాటి యొక్క న్యాచురల్ ప్రిన్సిపల్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఈ మొక్క వెయిట్ అంతా కూడా బేర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క వెయిట్ అంతా కూడా ఒక 5 kgs ఉంటుంది అనుకోండి. ఆ 5 kgsని బేర్ చేయాలంటే దాని యొక్క స్టెమ్ కూడా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి యాక్చువల్గా బాన్సాయికి మెయిన్ అట్రాక్షన్ అనేది ఈ యొక్క స్టెమ్ థిక్నెస్. మీరు చూడొచ్చు నా ఎంత జేడ్ స్టెమ్ థిక్నెస్ అనేది మీరు చాలా రేర్గా చూస్తుంటారు. సో ఇంత థిక్నెస్ రావాలంటే మెయిన్ ప్రిన్సిపల్స్ వచ్చేసి ఈ యొక్క బ్రాంచెస్ వెయిట్స్. సో ఈ బ్రాంచెస్ వెయిట్ అంతా కూడా ఎప్పుడైతే ఈ యొక్క మెయిన్ ట్రంక్ మీద పడుతుందో ఆటోమేటిక్గా దానికి మనం స్ట్రెంగ్త్ అనేది ఎక్వైర్ చేసుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నిబారీ కూడా చాలా స్ట్రెంగ్త్గా తయారవుతుంది. ఒక నార్మల్ ప్లాంట్ లాగా కాకుండా ఏదో సంథింగ్ చాలా ఏజ్డ్ ప్లాంట్ లాగా మనకి కనిపిస్తుంది. సో అండ్ బ్రాంచెస్ కూడా థిక్గా అవుతాయి, చాలా స్టౌట్గా అవుతాయి. మనం ఏదన్నా షేప్ చేసుకోవాల్సిన కన్నా బ్రాంచెస్ కూడా యాక్చువల్గా నేను ఈ పార్టీకి దీన్ని నేను షేప్ చేద్దాం అనుకున్నా, బట్ గ్రోయింగ్ సీజన్ కదా కంప్లీట్గా గ్రో అయిన తర్వాత ఒక్కొక్క బ్రాంచ్ నేను స్లోగా దాన్ని గ్రో చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ చూడొచ్చు జస్ట్ నేను కట్ చేసిన యొక్క స్టెమ్స్ కింద పడి అవి కూడా ప్లాంట్స్ కింద మారిపోయినాయి. అవి కూడా చాలా విగరస్గా అయిపోయినాయి ప్లాంట్స్. ఇక పెద్ద కటింగ్స్ ఇక్కడ పడింది, రూట్స్ వచ్చేసినాయి. నేను ఇంకో దాన్ని అంత పట్టించుకోలేదు, సర్లే గ్రో అయిన తర్వాత ప్లాంట్ చేసి వేరే దాంట్లో వేద్దామని. అండ్ ఇక్కడ ఇంకొక చూడొచ్చు మీరు ఈ జేడ్, దీని యొక్క ట్రంక్ కూడా వెరీ మ్యాసివ్ ట్రంక్. అంటే దీనికి ఇంత ఫోలియేజ్ అనేది లేదు, ఇంత బ్రాంచెస్ ఇంత ఎక్కువ లేదు. ఇది బాగా చాలా బాగా గ్రో అవుతుంది. బట్ దీనికి ఇంకొప్పుడే స్టార్ట్ అయింది, దీనికి కూడా గ్రోత్ లేదని చెప్పలేము, బట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ యొక్క స్టెమ్ థిక్నెస్ అనేది మనకి ఆ యొక్క ఫోలియేజ్ ద్వారా మనకి వస్తుంది. సో అదేనే కాదు, ఇంకా మనకి ఇక్కడ చూసినట్టయితే చాలా జేడ్స్ ఉన్నాయి. అక్కడ మొత్తం ఇవన్నీ కూడా మనకి జేడ్సే కంప్లీట్గా. అండ్ ఇవి కాకుండా ఇంకా మనకి ఈ సైడ్ కూడా చాలా జేడ్స్ ఉన్నాయి, చూడొచ్చు కంప్లీట్గా. సో మీరు ఒకవేళ మంచిగా రిపోర్ట్ చేద్దామంటే దిస్ ఈజ్ ది రైట్ టైం. శుభ్రంగా రిపోర్ట్ చేసేయండి. ఇంకొచ్చేసి దాని యొక్క పాట్ అండ్ జేడ్ పాట్ సెలెక్షన్ వచ్చేసి చాలా మనం మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. వై బికాస్ జేడ్ అనేది ఇది డైరెక్ట్గా మనం సాయిల్లో పెంచే ప్లాంట్ కాదు. ఎందుకంటే డైరెక్ట్గా మనం సాయిల్లో పెంచినా దానికి సాయిల్ అనేది సూటబుల్ కాదు. సో దానికి ఏంటంటే మనం ఇచ్చే దాని యొక్క ప్లాంట్ యొక్క హైట్ బట్టి, దాని యొక్క గ్రోత్ బట్టి మనం దానికి
వాటర్ సెలెక్షన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూసారు కదా, ఇది మన పెయింటింగ్ బకెట్స్, ఒక 20 లీటర్ యొక్క పెయింటింగ్ బకెట్స్ ఉంటాయి కదా, ఆ బకెట్స్కి నేను ఇలాగా ఎండ తగలకుండా ఇలాగ ప్లాస్టర్ వేసేసి మొత్తం, అంటే యూవీ ప్రొటెక్షన్ మాట ఇది. ఎందుకంటే చాలాసార్లు ఆ ఎండ తగిలేసి ఇవన్నీ బ్రేక్ అయిపోతున్నాయి. తర్వాత మనం ఒకసారి నుంచి ఒకసారి మూవ్ అయి చేసినప్పుడు కానీ, కొమ్మని ఏదైనా ఇలా కొట్టినప్పుడు కానీ బ్రేక్ అయిపోతుంది. సో దానివల్ల అల్టిమేట్గా ప్లాంట్కి అనేది మనకి చనిపోయే అవకాశం వస్తుంది. ఒక్కొక్కసారి మనం లేనప్పుడు టైంలో జరిగిందనుకో, ప్లాంట్ అనేది స్లోగా సాయిల్ అంతా డ్రైన్ అయిపోయి, రూట్స్ డ్రై అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ముందు వస్తు జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఫ్యూచర్లో అంతా కూడా మ్యాక్సిమం ఇట్లాంటి ఒక సిమెంట్ కొండీస్ నేను ప్రిపేర్ చేస్తున్నా, మ్యాక్సిమం వాటిలో షిఫ్ట్ చేస్తా. అంతవరకు టెంపరీగా వీటిని ఇలాగా పెట్టాను. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఈ యొక్క ప్లాంట్, ఇంత పెద్ద ప్లాంట్కి నేను ఇచ్చింది ఒక పెద్ద యొక్క పాట్. చూసినట్టయితే చాలా ఒక దగ్గరగా 40 kgs ఆఫ్ సాయిల్ అనేది దీంట్లో మనకి ఈజీగా పడుతుంది. 40 kgs ఆఫ్ సాయిల్. సో ఈ 40 kgs ఆఫ్ సాయిల్ కూడా వీటికి గ్రోత్కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో మనం ఏంటంటే ప్లాంట్ సైజ్ బట్టి మనం దాని యొక్క పాట్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు స్టార్టింగ్లోనే మీరు ఈ పాట్స్లోకి ఎందుకు అంటే, ఒక్కొక్కసారి బాన్సే పాట్స్ అనేవి బయట చాలా కాస్ట్గా ఉంటాయి. ఒకవేళ మీరు బాన్సే పాట్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే నాకు వీడియో ఉండేది, నేను సిమెంట్ పాట్ ఎట్లా చేసానని, ఆ వీడియో చెక్అవుట్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది. లేదంటే ఏదన్నా ఇలాంటి మీకు ఒక పెద్ద కంటైనర్స్, పెద్ద బకెట్స్ కానీ, ఇంకా వేరే ఒకటి గాయస్, మీరు దేంట్లో అన్నా పెంచండి, దేంట్లో పెంచినా డజంట్ మ్యాటర్. బట్ అదేంటంటే ప్లాంట్కి ఒక మినిమం ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. అంటే మరీ డెలికేటెడ్ కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండే మెటీరియల్ వేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్, ఆ యొక్క ప్లాంట్కి సూటబుల్ అయ్యే సాయిల్ అనేది దాంట్లో మీరు ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీనికి తగ్గట్టుగా ఈ యొక్క పాట్, అండ్ ఆ యొక్క ప్లాంట్కి ఈ యొక్క జేడ్ ప్లాంట్ తగ్గట్టుగా దాని యొక్క పాట్, అట్లా ప్రతి దానికి నాకు ఒక అంటే మొక్క సైజు బట్టి దాని యొక్క గ్రోత్ బట్టి నేను ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఇది చూస్తారా, ఇది మినియేచర్ మనకి చాలా మంచిగా తయారైంది. చూడండి, ఇది చాలా లైక్ నీట్గా, దీని యొక్క ట్రంక్ కూడా థిక్నెస్ కూడా మీరు చూడొచ్చు. సో అది ఉంది, దాని యొక్క ట్రంక్ అనేది దాని యొక్క టైప్. అలాగా ప్లాంట్ బట్టి మనం దాని యొక్క పాట్ సెలెక్షన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ అంతా మెస్సీగా ఉండొచ్చు, లైక్ అంటే షేప్ అనేది ఇంకా మనం లాస్ట్ టైం చేసిందే, తర్వాత మళ్ళీ షేప్ చేయలేదు. సో నెక్స్ట్ అంతా గ్రోత్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం మంచిగా మనం షేప్ చేసుకోవాలి. వై బికాజ్ గ్రోత్ పీరియడ్ కంప్లీట్ అవ్వకముందే మనం షేప్ చేసేసుకోవాలి. వై బికాజ్ రిమైనింగ్ గ్రోత్ కూడా ఈలోపు మనకి వచ్చేసింది. ప్రజెంట్ ఈ టెంపరేచర్ ఎక్కువ ఉన్న టైంలోనే ఎడ్జెట్ అనేది బాగా వచ్చింది. అండ్ ఇవన్నీ చాలా మ్యాసివ్గా పెద్ద అయిపోయినాయి. ఒక్కొక్కటి ఒక 4 feet అలా నీట్గా హైట్ అయిపోయినాయి. ఇంకా చూడొచ్చు ఇక్కడ ఇంకా 2 feet అట్లా 1 feet ఇలా మంచిగా నీట్గా ఇవన్నీ చిన్న కటింగ్స్ ఇవన్నీ రీసెంట్గానే పెట్టాను. ప్రతి కటింగ్ కూడా మ్యాక్సిమం మనం చేస్తే నాకు అసలు ప్లేస్ సరిపోదు, అంత అన్నీ వచ్చేస్తాయి. కానీ కొన్ని నేను లాస్ట్ టైం ఇంక చూడలేక నేను గ్రో చేయలేక ఇంకా పడేసా. సో ఇవన్నీ కూడా మనకి జేడ్ ప్లాంట్సే. కొన్ని అయితే చాలా లైక్ మ్యాసివ్గా కూడా తయారైనాయి. ఏవి కూడా తక్కువ కాదు, దేనికంతా నువ్వా నేను అన్నట్టు ఎదుగుతున్నాయి. అండ్ ఒక్కొక్కటి ఒక షేపు సరిగ్గా అంతా నేను ఇంకా దాన్ని లైక్ చేయాలి, మంచిగా వాటికి షేప్ చేయాలి. ఇదైతే నీట్గా మనం లాస్ట్ టైం షేప్ చేసా, మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది నీట్గా. సో ఈ టైప్ అనేది మనం జేడ్కి ఫాలో అయితే జేడ్ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది కరెక్ట్ గ్రోత్ లైన్. అంటే చాలా వాటికి ఏంటంటే జేడు పడిపోతుంది, ఇలాగ ఫాల్ అయిపోద్ది. ఇలా ఎప్పుడన్నా మనకి ఎండ తగిలినప్పుడు జరుగుద్ది. కరెక్ట్గా దాని యొక్క స్టెమ్ నోడ్ సైజ్ అనేది ఇంతే ఉండాలి. ఇంత నోడ్ సైజ్ ఉంటేనే అది బాగా గ్రో అవుతున్నట్టు. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి ఇలా ఫాల్ అయిపోతున్నాయి, కిందకి ఏలాడిపోతున్నాయి అంటే ఆ ఎండ అనేది మనకి సరిపోవట్లేదండి. సో దాన్ని బాగా డైరెక్ట్ సన్లైట్ వచ్చి ఇలాగ పెట్టండి. రీసెంట్గానే వీటిని లైక్ ప్లేస్ కూడా నేను చేంజ్ చేశాను, కానీ మళ్ళీ నాకు ఇంకో దీనికి ఎండ సరిపోవట్లేదు అనిపించింది. సో మళ్ళీ నేను దీన్ని తీసుకొచ్చి దీన్ని ఆ టెర్రస్ పైన పెట్టాను. సో ఎండ అనేది బాగా వీటికి కావాలి, కంప్లీట్ ఫుల్ డే సన్ కావాలి, చాలా డైరెక్ట్ సన్లైట్ కావాలి. మీరు వాటర్ ఎంత తక్కువ వేసినా పెద్ద ఇష్యూ కాదు, కానీ సన్లైట్ మాత్రం చాలా కావాలి. అండ్ నెక్స్ట్ పార్ట్లో మనం ఈ యొక్క అడానియమ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. వీటికి కూడా గ్రోత్ సీజనింగ్ ఇదే. మంచిగా చాలా పూలన్నీ కూడా వచ్చినాయి, మొత్తం గ్రోత్ అన్ని. మొన్న లాస్ట్ టైం సీడ్స్ వచ్చినాయి, కొన్ని నేను ప్లాంట్ చేశాను, వాటి యొక్క అప్డేట్స్ కూడా నేను మీకు సూన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, కీప్ గ్రోయింగ్.
See you in my next video.